Hello everyone, welcome to my YouTube channel Story Time for You. Today we are going to discuss about 9th class second unit B reading, that is what is a player. Okay, so earlier we have already discussed about true height, that is about pole vaulting. So now this unit theme is about games and sports. So in this B reading is what is a player. So what is the meaning of this title? సో ప్లేయర్ అనేవారు ఎలా ఉండాలి? ఓకే, ప్లేయర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? అతను గేమ్ ఆడేటప్పుడు అతను మెయింటైన్ చేయాల్సిన క్వాలిటీస్ ఏంటి? అతను కోర్ట్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, బయట ఉన్నప్పుడు ఎలా ఉండాలి? ఓకే, సో మనకి ఇక్కడ 4 స్టాంజర్స్ ఉన్నాయి. ఇన్ దిస్ the writer of the poem is Jessica Taylor. She explained very well about what is a player in these 4 stanzas. Now we will see the stanza first. A player is one who doesn't give up at the sight of defeat, but learns from their mistake and puts them beneath. A player is one who doesn't give up at the sight of the buzzer, always giving what they have from one side of the court to the other. సో ఇక్కడ ప్లేయర్ అనేవారు ఎలా ఉండాలి అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు. సో ప్లేయర్ ఈజ్ వన్ హూ డజంట్ గివ్ అప్ ఎట్ ద సైట్ ఆఫ్ డెఫీట్. సో ప్లేయర్ అనే అతను ఎలా ఉండాలి అని అంటే, ఓడిపోయినా సరే అతను గివప్ చేయకూడదు. ఓకే, అంటే ఇంకా నేను ఓడిపోయినా కదా అని చెప్పేసి డిప్రెస్ అవ్వద్దు. బట్ లర్న్స్ ఫ్రమ్ దేర్ మిస్టేక్ అండ్ పుట్స్ దెమ్ బినీత్. సో ఆ ఓడిపోయిన దాంట్లోంచి అతని మిస్టేక్స్ ఏంటిదో అతను ఫైండ్ అవుట్ చేసుకొని నెక్స్ట్ ఆడేటప్పుడు అతను ఆ మిస్టేక్స్ని కంటిన్యూ చేయకుండా ఉండడానికి ప్రయత్నించాలి. సో అవి ఓడిపోయింది ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేసి, అంటే అక్కడ గివప్ చేయకుండా ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. A player is one who doesn't give up at the sight of the buzzer. సో ప్లేయర్ అనేవారు ఇంకా ఎలా ఉండాలి అని అంటే, మనం ఏదైనా సరే గేమ్ స్టార్ట్ చేసేటప్పుడు, ఏదైనా స్పోర్ట్స్ స్టార్ట్ చేసేటప్పుడు మనకి ఒక సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చిన తర్వాతే మనం ఏదైనా స్టార్ట్ చేయాలి. సో ఆ సౌండ్ అంటే మనకి స్టార్ట్ అయ్యే ముందు వస్తుంది, తర్వాత కూడా వస్తుంది. అంటే వాళ్ళు మనకి టైం చెప్తూ ఉంటారనమాట, యువర్ టైమ్ ఈజ్ మోర్, యువర్ టైమ్ ఈజ్ లెస్ అని చెప్పేసి. సో ఆ టైం బజర్ వాళ్ళు చెప్పగానే మనం అక్కడ గివప్ చేయకుండా మన ప్రాక్టీస్ అనేది, మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని కంటిన్యూ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, ఆల్వేస్ గివింగ్ వాట్ దే హ్యావ్ ఫ్రమ్ వన్ సైడ్ ఆఫ్ ద కోర్ట్ టు ద అదర్. సో ఇక్కడ అంటే కోర్ట్లో అతను అన్ని విషయాలు గమనిస్తూ, అన్ని విషయాలని అబ్జర్వ్ చేస్తూ ఎఫర్ట్లెస్గా అతను గేమ్ అనేది ఆడాలి. ఓకే, సో ప్రాక్టీస్ చేసేటప్పుడు అతను బజర్ సౌండ్ విని ఆగిపోకూడదు. అండ్ ఏదైనా మిస్టేక్స్ చేస్తే అక్కడే గివప్ చేయకుండా ఆ మిస్టేక్స్ నుంచి లెసన్ ఏదైతే నేర్చుకొని ఇంకా ముందుకు వెళ్ళాలి. అండ్ ఇంకా అతను కోర్టులో గేమ్ ఆడేటప్పుడు, స్పోర్ట్ ఏదైనా ఆడేటప్పుడు అతని సైడ్ నుంచే కాకుండా కోర్ట్ అక్కడ ఉన్న అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఎఫర్ట్లెస్గా అతను ప్రాక్టీస్ అనేది చేయాలి. A player is one who doesn't whine about their playing time because a player knows it's an unacceptable crime. A player is one who practices game speed, always keeping in mind that their shots are not guaranteed. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, వైన్ అంటే కంప్లైనింగ్ అనమాట. సో ఇక్కడ ఒక ప్లేయర్ ఇంకో ప్లేయింగ్ టైం, ఫర్ ఎగ్జాంపుల్ మనం కబడ్డీ ఆడుతున్నాం లేదా ఖోఖో ఆడుతున్నాం. ఓకే, సో ఆడేటప్పుడు మనకు ఒక టైం లిమిట్ ఉంటుంది. ఒక హాఫ్ మినిట్ వాళ్ళు ఆడితే ఒక హాఫ్ మినిట్ మనం ఆడాలి, లేదంటే ఒక 15 minutes వాళ్ళు ఆడితే 15 minutes మనం ఆడాలి. ఓకే, సో అలాంటి టైంలో వాళ్ళకి ఇంత టైం ఇచ్చారు, మాకు ఇంత టైం ఇచ్చారు అని ఎప్పుడు మనము కంప్లైంట్ చేయొద్దు. బికాస్ ఎ ప్లేయర్ నోస్ ఇట్ ఈస్ అన్ అన్యాక్సెప్టబుల్ క్రైమ్. సో ఎందుకంటే ప్లేయర్కి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసి ఉండాలి, అప్పుడే అతను ఒక పర్ఫెక్ట్ ప్లేయర్ అనమాట. ఓకే, అలా కాదు అని చెప్పేసి అతను టైం గురించి కంప్లైంట్ చేస్తూ అలా అంటే ఏమంటారు, అన్యాక్సెప్టబుల్ ఏదైనా చేస్తే అక్కడ అది క్రైమ్ లాగా చూస్తారు, అది ఒక ఫౌల్ లాగా చూస్తారు అనమాట అక్కడ. సో అది దట్ ఈస్ ఎ మిస్టేక్. A player is one who practices game speed, always keeping in mind that their shots are not guaranteed. సో ప్లేయర్ అనేవారు ఇంకా ఎలా ఉండాలి అని అంటే, అతను గేమ్ స్పీడ్ని ఎప్పుడు అతను తక్కువ చేసి ఆడకుండా ఎప్పుడు కంటిన్యూగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అండ్ ఇంకా అతని మైండ్లో ఏం పెట్టుకోవాలి అని అంటే, వాళ్ళు ఏ పని చేసినా అది కంపల్సరీ 6 అవ్వాలి, 4 అవ్వాలి అనే రూల్ ఏం లేదు. ఎస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాట్స్మెన్ ఉంటాడు క్రికెట్ ఆడేటప్పుడు. సో అతను కొట్టిన ప్రతి షాట్ 6 అవ్వాలి, 4 అవ్వాలి అనే రూల్ ఏం లేదు, అనే గ్యారంటీ ఏం లేదు కదా. అది మేబీ వాళ్ళు నార్మల్గా కొడితే బాల్ వాళ్ళు రన్ చేయొచ్చు, లేదంటే అది 4 వెళ్ళొచ్చు, అది 6 వెళ్ళొచ్చు. సో దానికి మనం గ్యారంటీ ఇవ్వలేము. సో ఇది మైండ్లో పెట్టుకొని ప్లేయర్ గేమ్ ఆడాలి.
A player is one who doesn't settle for anything less, even knowing that they are not the best. They will be the ones you see outside practicing, day or night, rain or shine. They're the ones running on hurt ankles, admitting they are fine. సో ఇంకా ప్లేయర్ అనేవాడు ఎలా ఉండాలి అని అంటే హూ డజంట్ సెటిల్ ఫర్ ఎనీథింగ్ లెస్. సో దేనికి అంటే నేను తక్కువ నేను ఎక్కువ అని ఆలోచించకుండా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఈవెన్ నోయింగ్ దట్ దే ఆర్ నాట్ ద బెస్ట్. ఇంకా వాళ్ళు ఏమనుకోవాలి అంటే నేను బెస్ట్ కాదు, ఓకే నేను బెస్ట్ కాదు అని అనుకొని ఆ గేమ్ అనేది వాళ్ళు ఆడాలి. సో అలా ఆడినప్పుడే వాళ్ళు ఇంకా ఎక్కువగా అంటే ఇంకా ఎక్కువ మంచిగా ఆడడానికి వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే బెస్ట్, నేను ఎలా ఆడినా అది బాగానే ఉంటుంది అని అనుకొని మనం ఏదైనా గేమ్ స్టార్ట్ చేసామనుకోండి, సో అక్కడ మనకి కాన్ఫిడెంట్ ఉంటుంది మనం ఆడగలమని, కానీ చెప్పలేము కదా మన టైం సిచ్యువేషన్ ఎలా ఉంటుందో. సో అందుకని మనకి ఎప్పుడు మనం బెస్ట్ అని అనుకోవద్దు, అన్నీ మనకే తెలుసు అని కూడా మనము ఎప్పుడు అనుకోవద్దు. నాకేమీ తెలియదు, నేను ఇంకా బాగా నేర్చుకోవాలి, ఇంకా బాగా ఆడాలి అని అనుకొని మనం ఏదైనా స్టార్ట్ చేయాలి. దే విల్ బీ ద వన్స్ యూ సీ అవుట్ సైడ్ ప్రాక్టీసింగ్, డే ఆర్ నైట్, రెయిన్ ఆర్ షైన్. సో మనము చూడొచ్చు ఒక అథ్లెట్ కానీ ఓకే ఒక స్పోర్ట్స్ పర్సన్ కానీ ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అది డే ఆర్ నైట్ అవన్నీ, రెయిన్ అంటే ఎండ కొట్టినా పర్లేదు, రెయిన్ అంటే వర్షం పడినా సరే, డే అయినా సరే, నైట్ అయినా సరే వాళ్ళు కంపల్సరీగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అప్పుడే అతను ఒక పర్ఫెక్ట్ ప్లేయర్ అవ్వగలడు. అండ్ దే ఆర్ ద వన్స్ రన్నింగ్ ఆన్ హర్ట్ యాంగిల్స్, అడ్మిటింగ్ దే ఆర్ ఫైన్. ఒకవేళ వాళ్ళు ఆడేటప్పుడు వాళ్ళ కాలికి ఏదైనా దెబ్బ తగిలినా సరే వాళ్ళు నేను బాగానే ఉన్నా అనుకొని చెప్పేసి ఆడేవాళ్ళే మనకి ప్లేయర్స్ అనమాట. ఓకే సరే నాకు దెబ్బ తగిలింది కదా నేను ఇంకా కూర్చుంటా, నేను రెస్ట్ చేస్తా అనే వాళ్ళు అసలు ప్లేయరే కాదు. A player is one who has a strong sensible mind, never pondering about failing, only contemplating prevailing. A player is one who doesn't chicken out, who wants to be in the game when everything counts. Now that is a true player. ఓకే సో ప్లేయర్ అనేవారు ఎలా ఉండాలి అని అంటే హూ హాజ్ ఎ స్ట్రాంగ్ సెన్సిబుల్ మైండ్. అతను ఆ బాడీ వైజ్గా స్ట్రాంగ్ ఉండాలి, ఇంకా అతని మైండ్ ఎలా ఉండాలి అంటే చాలా సెన్సిటివ్గా ఉండాలి. ఓకే అంటే దేన్నైనా యాక్సెప్ట్ చేసేలాగా ఉండాలి, ఎదర్ ఇట్ ఈస్ ఏ విన్ ఆర్ లాస్. ఓకే సో అప్పుడే అతను గేమ్ని గేమ్ లాగానే ఆడగలడు. లేదు ఇంకా నేను ఓడిపోయినా కదా అని ఏడుస్తూ కూర్చోవడం అది కరెక్ట్ కాదు. సో డిప్రెస్ అవ్వకుండా మనం ముందుకెళ్తేనే మనకి ఒక అంటే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ ఇంకా ఏదైనా సరే అతను గెలిచినా సరే చాలా స్ట్రాంగ్గా ఉండాలి. నెవర్ పాండరింగ్ అబౌట్ ఫెయిలింగ్, ఓన్లీ కంటెంప్లేటింగ్ ప్రివైలింగ్. సో ఎప్పుడు నెవర్ పాండరింగ్ అబౌట్ ఫెయిలింగ్ అంటే ఎప్పుడు మనం ఓడిపోతాం, నేను ఫెయిల్ అయిపోతా అని అస్సలు ఆలోచించకూడదు. ఎప్పుడు నేను గెలుస్తాను అనే ఒక మైండ్ సెట్తోనే అతను ఆడాలి, అప్పుడైతేనే అతను ఏదైనా సరే విన్ అవుతాడు. ఎ ప్లేయర్ ఈజ్ వన్ హూ డజంట్ చికెన్ అవుట్. చికెన్ అవుట్ వీ హ్యావ్ ఎ మీనింగ్ హియర్, సీ to decide not to do something because of fear. So ఇక్కడ a player is one who doesn't chicken out. సో ఒక ప్లేయర్ అనేవాడు ఎలా ఉండాలి అని అంటే దేనికి భయపడకుండా ఆడాలి అనమాట. అంటే భయంతో నేను ఏదైనా చేస్తాను అని అసలు ఎప్పుడు అనుకోవద్దు. వితౌట్ ఎనీ ఫియర్ యూ హ్యావ్ టు ప్లే అ గేమ్, దెన్ ఓన్లీ హీ ఈజ్ ఎ గుడ్ ప్లేయర్. హూ వాంట్స్ టు బీ ఇన్ ద గేమ్ వెన్ ఎవ్రీథింగ్ కౌంట్స్. నౌ దట్ ఈజ్ ఎ ట్రూ ప్లేయర్. సో ఎవరైతే గేమ్లో ఉండాలి అని అనుకుంటారో వాళ్ళకి ఇవన్నీ క్వాలిటీస్ ఉండాలి. సెన్సిబుల్ మైండ్ ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే నేను ఎప్పుడు ఓడిపోతాను అని అనుకోకుండా నేను ఎప్పుడు గెలుస్తాను అనే ఒక మైండ్ సెట్తో అతను ఆడాలి. అండ్ ఇంకా భయపడుతూ నేను ఇది చేస్తాను అని ఎప్పుడు అనుకోవద్దు. అతను చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. వర్షమైనా ఎండ్ అయినా డే అయినా నైట్ అయినా అతను ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. వాళ్ళ కాళ్ళకి కానీ చేతులకు కానీ దెబ్బలు తగిలినా సరే నేను బాగానే ఉన్నా అనుకొని వాళ్ళు గేమ్ని ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఇంకా వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు బెస్ట్ అనుకోవద్దు. అండ్ ఇంకా దేనికి వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకోకూడదు. అండ్ వాళ్ళు ఆడిన ప్రతి ఆట మేము విన్ అవుతాము అనే కాన్ఫిడెంట్తో ఉండాలి. అండ్ ఇంకా ఎవరి మీద ఎప్పుడు కంప్లైంట్ చేయొద్దు. ఏదైనా బజర్ సౌండ్ వచ్చినప్పుడు వాళ్ళు ఆగిపోకూడదు. అండ్ వాళ్ళు ఎప్పుడైనా ఓడిపోతే దాన్ని ఒక లెసన్ లాగా తీసుకొని దాని నుంచి మిస్టేక్స్ ఏమైనా ఫైండ్ అవుట్ చేసుకొని ఆ మిస్టేక్స్ ఇంకోసారి రిపీట్ అవ్వకుండా చూసుకునేవాడే ఒక ట్రూ ప్లేయర్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఎ ట్రూ ప్లేయర్. వాట్ ఈజ్ ఎ ప్లేయర్ written by Jessica Taylor. I hope you understand the poem. For more videos, please like, share and subscribe my channel.